సినిమాలు ఎందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు అనేది ఉత్తమాట. ఎందుకంటే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు అనేది అబద్ధం అని చాలా సినిమాలు రుజువు చేస్తున్నాయి. మొన్న సంక్రాంతికి వస్తున్నాము అనే సినిమా పిచ్చగా ఆడింది. అంటే 500 కోట్లు పెట్టి తీసిన రామ్ చరణ్ సినిమా పోయింది. ఈ సినిమా పిచ్చిగా ఆడింది. అదే చాలా సినిమాలు ఆడుతున్నాయి. అన్నీ వదిలిపెడితే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా హిలేరియస్ కామెడీ. దాన్ని చూస్తున్నారు జనం, థియేటర్లో చూస్తున్నారు, ఓటీటీలోకి వచ్చింది. అప్పుడే ఒక యాప్లు, మన పేరు చెప్పకూడదు, ఆ యాప్లో కూడా వచ్చింది. సరదాగా సినిమా అంటే ప్రేక్షకుడికి ఏం కావాలి? వినోదం కావాలి. వినోదం కావాలనుకునే ప్రేక్షకులకు కావాల్సినంత ఉంది. నేను అది కాకుండా మొన్న నిన్ననే 2024లో ఒక సినిమా వచ్చింది, మందాకిని. అసలు ఏంది మందాకిని అని చూస్తే చిన్న కాన్సెప్ట్, అదంటే ఏం లేదు. పెళ్ళయింది, శోభనం జరగాలి. ఆ శోభనం రోజు పెళ్ళామ్మోడు మాట్లాడుకుంటూ బై మిస్టేక్ వీడి దాకా తాగాల్సిన మందు ఆమె తాగుతుంది. తాగి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి నువ్వెవరన్నా లవ్ చేసావా అంటే, నేను చేయలేదు అంటాడు పాపం సిన్సియర్. అప్పుడు ఏమి చెప్తుంది, నేను లవ్ చేశాను ఒకరిని, వాడు నాకు హాత్ ఇచ్చాడు అంటే, ఆ నుంచి వాడిని ట్రేస్ చేసి పట్టుకోవడమే కథ. అసలు అద్భుతంగా స్క్రీన్ ప్లే. అంటే మలయాళంలో వచ్చింది అనుకుంటా, అది భలే ఉంటుంది. అసలు చిన్న చిన్న కామెడీ బిట్లు. అలాగే ఇది కూడా మ్యాడ్ స్క్వేర్. ఏం లేదు, వాడు లడ్డుగాడు ఉంటాడు, వాడిని పెళ్ళికి పోతారు. పెళ్ళికి పోతే పెళ్ళం అంటే పెళ్లి కూతురు లేచిపోతుంది. అక్కడి నుంచి కామెడీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడెక్కడికో పోవడం, మళ్ళీ వీళ్ళు గోవాకి వెళ్ళడము, అక్కడ ఒక క్రైమ్లో ఇరుక్కోవడము, అక్కడ మళ్ళీ సునీల్ వస్తాడు. అసలు ప్రతి సీన్కి ఒక పంచి ఉంటుంది. ఎట్లుంటుందంటే అయిపోయింది ఇంకా వచ్చారు పోలీసులు పట్టుకోవాలి అని అనుకునే టైంకి ఎస్కేప్ అవుతుంటారు, ఎవరో వచ్చి కాపాడుతుంటారు. అసలు ఎంత బిగువైన స్క్రీన్ ప్లే అని అంటే, అలాంటి సినిమాలు వస్తే జనాలు తప్పకుండా చూస్తారు. ఈ మధ్య ఒక సినిమా చూశారు, నితిన్ సినిమా. పిచ్చ ఖర్చు పెట్టారు కానీ ప్రయోజనం ఏముంది? అసలు ఒళ్ళు గగురుపొడిచే సన్నివేశాలు ఉంటాయి. అక్కడికి పోయి అంత భయానకంగా చూడాల్సిన అవసరం ఏముంది? ప్రేక్షకుడు ఎందుకు పోతాడు సినిమాకు? వినోదం కోసం పోతాడు. వీడేమో ఉల్లిగడ్డ అంతా ఉంటాడు, గుమ్మడికాయ అంతా విలన్ను డబ్బా అని కొడుతుంటాడు. కొడతానే ఆ గుమ్మడికాయ పగిలిపోతుంది, ఈ చిన్న ఉల్లిపాయ కొడితే. ఇట్లాంటి ఎంత అతిశయోక్తులు కదా ఇవన్నీ. అలా కాకుండా సినిమా అంటే ఏంటి అనేది, సినిమా వినోదం పంచేది. ఇంతకుముందు మనకు తోలుబొమ్మల ఆటలు, నాటకాలు ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ అంటే పగలంతా కష్టపడి రాత్రిపూట కొంచెం వినోదాన్ని పొందుదాం అనుకునే వాళ్ళు సినిమాకు పోతాం. అంటే మరో లోకంలోకి ప్రవేశించడం అన్నమాట. ఈ పొద్దు నుంచి ఆఫీసులో బాస్ తిట్టడాలు, అది తిట్టడం, ఇంటికి పెళ్ళాన్ని తిట్టడం, రకరకాల ఆవేగేషన్స్ ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళు అయితే తల్లిదండ్రులు మనకి ఉద్యోగం లేదు, అది లేదు తిట్టడం. ఈ మెంటల్ రిలీఫ్ కోసం సినిమాకి పోతారు. ఆ సినిమాకి ఎందుకు పోతారు? వినోదాన్ని పొందడం కోసం పోతారు. అక్కడికి పోయినా కూడా ఏ బాధలు ఉంటే ఏం చూస్తారు? కాబట్టి ఈ సినిమా మ్యాడ్ స్క్వేర్ సినిమాను దర్శకుడు అద్భుతంగా తీశాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పటికి కూడా కలెక్షన్స్ పిచ్చగా ఉన్నాయి. కలెక్షన్స్ అంటే అంత పెద్ద టాక్ రాకపోయినా కూడా కలెక్షన్స్ పరంగా చాలా భారీ ఎత్తున వస్తున్నాయట కలెక్షన్స్. ఈరోజు ఏదో పత్రికలో వార్త చూశాను, మ్యాడ్ స్క్వేర్ సినిమా అసలు దుమ్ము దులుపుతుంది అని. ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి సినిమాలు వస్తే వాళ్ళకి ఎవరు అన్నోన్ పర్సన్స్, ఆ ముగ్గురు కుర్రాళ్ళు, వాళ్ళ ఫేస్లు కూడా తెలియదు. ఎంత బాగుందంటే కామెడీ. అప్పుడు మన నరేష్ ఫస్ట్ సినిమా తెలుసు కదా, అల్లరి, దాంట్లో కూడా ఆ తరహాలో, ఆ జోనర్లో వచ్చిన సినిమా ఇది. ఇలాంటి మంచి సినిమాలు వస్తే మంచి దర్శకులు, కొత్త దర్శకులు వస్తారు. మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలనే తపనతో వచ్చే దర్శకులకు మరిన్ని మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది.